నాన్న నా కాలేజ్ టైం అవుతుంది, బండిలో పెట్రోల్ డబ్బులు కావాలి. సరే సార్. అదేంటి నాన్న, వారం కూడా అవ్వలేదు నీకు 1000 రూపాయలు ఇచ్చి. ఇచ్చావులే బోర్డు 1000 రూపాయలు. ఆ డబ్బులతో 4 అమ్మాయిలు ఎక్కించుకొని బండి మీద తిరగలేదు. అదేంటి నాన్న, ఆ మాట నేను అనలేదుగా. నువ్వు అన్నావు అనలేదు నాకు అనవసరం. అయినా నా కాలేజ్ టైం అవుతుంది, డబ్బులు వెళ్తా. అయ్యా కోప్పడికయ్యా, ఇస్తా నీకు డబ్బులు ఇస్తా. ఏరా నీకు బుద్ధుందా? అంత ఖరీదైన వస్తువు పగల కొడతావా? అయ్యా నీకు కావాలని పగలు కొట్టలేదయ్యా. ఆపరా నీ నాటకాలు. ఎందుకని అతను కొడుతున్నావు? మరి కొట్టగా పనిలోకి తాగొచ్చి ఖరీదైన వస్తువులు పగల కొట్టాడు. అరే నాన్న, నిజంగా నేను తాగలేదురా. పొద్దున్నుంచి ఏం తినక కళ్ళు తిరిగి చేయి జారి పడిపోయింది. ఏంటన్నా అయినా నువ్వు వస్తువు పాలు కొడతా చేతుల్లో కట్ చేసుకోవాలి, కొడతావేంటి? ఏంటి కట్ చేసుకోవాలా? ఆయన రోజంతా పని చేస్తే వచ్చేది 250. ఆయన పగల కొట్టిన వస్తువు 20,000 వస్తువు. ఎంతకాలం కట్ చేసుకోమంట? ఏంటన్నా మా నాన్న మీ దగ్గర పొద్దున్న నుంచి సాయంత్రం కష్టపడుతూ 250 రూపాయల ఈ బండితాలు మీ దగ్గర ఉంచానన్నా. డబ్బులు ఇచ్చి మేము తర్వాత తీసుకెళ్తాం.